చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు, రాజకీయ మేధావి, విజనరీ అని పొగుడుకుంటా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినరు చాలా మంది. పేపర్ యాడ్లు ఇచ్చిండ్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హ్యాపీ బర్త్డే చెప్పిండు. కానీ అంతకంటే ముందు రోజు చంద్రాల సార్కు రేవంత్ రెడ్డి రాజకీయ పాఠం నేర్పినంత పని చేసిండు. బీజేపీ పార్టీతోని చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నావు, పార్కుల పొంటి తిరిగే లవర్ల తిరిగా శంగడ బింగడ ఎగురుతున్నావు, జర పైలం ముందు మురిసినమ్మ పండుగ కదా అన్నట్టే ఉంటది బీజేపీ పార్టీలతోని దోస్తాను. నీకు బీఆర్ మాజీ సీఎం కు మహారాష్ట్ర మాజీ సీఎం ఏకనాథ్ షిండేలకు పట్టిన గతే పడుతుంది అన్నట్టు చెప్పిండు. ఆటలో అరటిపండు అవుతావు గురువు గారు అన్నట్టు చెప్పిండు. బీజేపీ బలం పెరిగేదాకా చిన్న చిన్న పార్టీలతోని పొత్తులు పెట్టుకుంటది. కొద్దిగా బలం పెరిగితే అసలు చిత్తులు మొదలు పెడుతుంది. ఏపీలో కూడా అదే జరుగుతుంది. బీజేపీ పార్టీకి కాసింత బలం పెరిగితే చాలు టీడీపీ పార్టీని వదిలిపెడుతుంది. ఒడ్డు దాటినాక తెడ్డు చూపెడుతుంది అన్నట్టు చెప్పిండు. అయినా చంద్రాల సార్కు తెలియని రాజకీయం ఉన్నదా దేశంలో? ఎన్నేళ్ల నుంచి బీజేపీ పార్టీతోని పొత్తు పెట్టుకొని ఉంటలేడు. దేశంలో బీజేపీ పార్టీ ఎటువంటి రాజకీయాలు చేస్తుందో ఏపీలో అంతకంటే ఎక్కువ రాజకీయాలు చేస్తాడు చంద్రబాబు సారు. సెంటర్ లో బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ సపోర్టు ఎంతో తెలిసి దాన్ని వాడుకుంటాడు చంద్రాల సారు. నిధులు పొందుట్లా ప్రాజెక్టులు పూర్తి చేసుట్లా హుషారున్నాడు. తెలంగాణ ప్రాజెక్టులు ఆగేటట్టు చేసి ఆంధ్రాకు నీళ్లు తీసుకోపోదామని చూస్తున్నాడు. అసొంటి పెద్ద మనిషికి నువ్వు సలహాలు చెప్పుడు కాదు, తెలంగాణకు చంద్రాలు చేస్తున్న మోసం ఏంటిదో కనిపెట్టి ముందు దాన్ని ఆపు. నువ్వు చంద్రాలు సారుకు మాటలు చెప్పేటోని అయినవా అన్నట్టు తెలుగు తమ్ముళ్ళు అంటుండ్రాట. కానీ కొంతమంది మాత్రం బీజేపీ పార్టీతో దోస్తానంటే భస్మాసురుడు నెత్తి మీద చేయి పెట్టినట్టే. ఎన్నో పార్టీలు ఆగమైనాయి. నిజమే చంద్రాల సారుకు ఏకనాథ్ షిండే, నితీష్ కుమార్ కు పట్టిన గతే పడుతుంది. రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇనాలే బాబు గారు అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్ కు 20 ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్ చెప్పుడే మంచిగా లేదని బాధపడుతున్నారట తెలుగు తమ్ముళ్ళు. పాపం కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఒళ్ళంతా గాలింది, ఈ పంతా మండింది అన్నట్టే అయిందట రేవంత్ రెడ్డి పరిస్థితి. ఈ ముచ్చట మేము కాదు అనేది తెలంగాణ పబ్లిక్ అంటున్నారు. జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పెట్టి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలకు చేర్చుకుంటున్నారు. అదే టయానికి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నాడు. కేసీఆర్ జగిత్యాలలో ఎప్పుడు మైక్ ముందటికి వస్తాడో అప్పుడే రేవంత్ రెడ్డి కాటారం సభలో మాట్లాడాలనే ఉపాయం వేసిండు. కానీ తెలంగాణ పబ్లికే కాదు, అటు ఆంధ్ర పబ్లిక్, నేషనల్ మీడియా, సోషల్ మీడియా, టీవీలు, యూట్యూబ్లు ఆన్ చేసి కేసీఆర్ మాటలు చూసిండ్రు. రేవంత్ రెడ్డి స్పీచ్ ను కొన్ని ఛానళ్లు మాత్రమే కవర్ చేసినాయి. అవి కూడా నామకే వాస్తానట్టు చేసినాయి. మరి ఇప్పుడు ఈ సభల పోటీ ఎందుకు అంటే నేషనల్ మీడియా మొత్తం కేసీఆర్ మీద ఫోకస్ చేస్తున్నది. దాంతో తెలంగాణలో రూలింగ్ పార్టీలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిండనే వార్త దేశం మొత్తం తెలుస్తుంది. అది దేశ కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో కారం కొట్టినంత పని అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏరే పార్టీలో చేరుతున్నారు. ఇక మన కాడ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని ఇప్పుడు జరుగుతున్న 4 రాష్ట్రాల పబ్లిక్ ఓట్లు వేయకుండా అవుతారట. అందుకోసమే రేవంత్ రెడ్డి సభ పెట్టి కేసీఆర్ సభను మీడియా కవర్ చేయకుండా ఉపాయం చేసిండు. కానీ అది ఇంకింత యుగురం లేని పని అయిందట. జనము, మీడియా, సోషల్ మీడియా తొలి సీఎంకు మలి సీఎంకు తేడా చూడుండ్రి అని వీడియోలు కట్ చేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసినంత పని చేస్తున్నారట. ఎంతైనా పెద్ద ఆయన అని మాట్లాడుకుంటున్నారట. ఇది కూలిచ్చి తిట్టించుకున్నాడు కాకుంటే ఏమిటికి వచ్చిన పని చెప్పుర్రి. అందుకే రేవంత్ రెడ్డి చేసే పనులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే కాదు, మొత్తం దేశ కాంగ్రెస్ పార్టీని నష్టం జరిగేటట్టు చేస్తున్నాయి. తాను ఏం చేస్తున్నాడో తనకైనా తెలుసో లేదో తెలియదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు కాంగ్రెస్ జాతీయ లీడరు రేవంత్ రెడ్డికి క్లాస్ పీకాలైనంత కోపంతోనే ఉన్నారట. అందుకే ఏం చేసైనా కేసీఆర్ మాటలను నేషనల్ మీడియాకు ఇటు తెలంగాణ పబ్లిక్ తెలియకుండా ఉంచాలని పోటీగా సభ పెట్టిండట. కానీ కేసీఆర్ మాట్లాడుతుంటే ఇననోళ్ళు ఉంటారా? తలలు దిప్పనోళ్ళు ఉంటారా? లింకులు ఓపెన్ చేసి లైవ్ చూడనోళ్ళు ఉంటారా? అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీరు ఎంత చెడగొడదామని చూసినా చెడిపోయేది మీరే సారు. అంతేగాని కేసీఆర్ కు తెలంగాణ జనానికి నడుమ ఎంత పెద్ద గ్యాప్ దేవాలని చూసినా కుదరని పని అని మాట్లాడుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.